ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवम् श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखानितांश्च। नमः ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दिनतारिणम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। रामाय रामभद्राय रामचंद्राय वेदसे नाथाय रघुनाथाय सीताय पतये नमः। హరే కృష్ణ. అందరికీ 5వ రోజు మన యొక్క చర్చ శ్రీమద్ రామాయణం మానవీయ సంబంధములు అనే శీర్షిక పైన శ్రీమద్ రామాయణం నుంచి మానవతా విలువలు తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు 5వ రోజున భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన సంబంధముల గురించి శ్రీమద్ రామాయణంలో మన శ్రీరామచంద్రుడు చూపించిన విధంగా సీతమ్మ తల్లి చూపించిన విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అనొచ్చు, ఒక బ్రహ్మచారికి భార్యాభర్తల గురించి ఎలా తెలుస్తుంది అని. కానీ అందుకే ఈరోజు కేవలం శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి మరియు వివిధ భార్యాభర్తల యొక్క జంటలు శ్రీమద్ రామాయణంలో వాళ్ళు ఏమి ఆచరించి చూపించారు అనేది మాత్రమే మీ ముందు పెడతాను. దాని నుంచి అర్థం చేసుకోవలసిన తాత్పర్యములు మీరు అర్థం చేసుకొని తర్వాత నాకు చెప్దురు గాని. అయితే శ్రీరామచంద్రుడు తన గురువు గారైన విశ్వామిత్రులతో నిన్న చెప్పుకున్నట్టు ఎంతో భక్తితో శ్రద్ధతో తద్విద్ధి ప్రతిపాదేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అనే విధంగా చక్కగా గురువు గారి సేవ చేస్తూ ఉండగా ఆ తాటగా సంహారం చేసి యజ్ఞ యాగాది క్రతువులను సంరక్షించి ముందుకు సాగుతూ ఉన్న క్షణంలో విశ్వామిత్రులు రామ లక్ష్మణులను జనకపురికి తీసుకెళ్తారనమాట. అక్కడ సీతా స్వయంవరం జరుగుతూ ఉంటుంది. అక్కడ శివధనుర్భంగం చేసిన రామచంద్రుడికి ఈరోజు సీతారామచంద్రుడుగా అవ్వబోతున్నాడు, కళ్యాణ రామచంద్రుడిగా అవ్వబోతున్నాడు మన రామచంద్రుడు. అయితే సీతమ్మ తల్లి వివాహం జరిగినప్పుడు ఆయన తన ధర్మాత్ముడైన ఎవరైతే గురువుని ఆచరించి ఆ గురువు భగవంతుణ్ణి ఆశ్రయించిన చక్కటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంత గౌరవాన్ని చేకూర్చాడు మన రామచంద్రుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే మొన్న రోజున చర్చలో. అయితే ఈ విధంగా సీతారాములిద్దరికీ కళ్యాణం జరిగింది. తిరిగి అయోధ్య నగరానికి చేరుకున్నారు ఇద్దరు కూడా. ఎప్పుడైతే అయోధ్య నగరానికి చేరుకున్నారో కొత్త పెళ్ళైన జంట మన సీతారామచంద్రుడి. అయితే రామాయణం చెప్తుంది వాళ్ళట రోజు ఉదయాన్నే లేచి శ్రీ అయోధ్య నగరంలో ఉండే కుల దేవత వాళ్ళ యొక్క అర్చా విగ్రహం దశరథ మహారాజు ఇక్ష్వాకు కులంలో వచ్చిన స్వామి మన రంగనాథ స్వామి, అటువంటి రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా సీతమ్మతో కలిసి రామచంద్రుడు అర్చన చేసేవాడట అని మనకి రామాయణం చెప్తుంది. ఆ రంగనాథుడు ఎలా బ్రహ్మగారి దగ్గర నుంచి ఇక్ష్వాకు కులంలోకి వచ్చారో దాని కథ మనం ఇంతకు ముందు రామాయణ చర్చలో తెలుసుకున్నాం. అలా రామచంద్రుడి యొక్క వంశంలో వస్తూ తమ ఇంటి ఇలవైల్పైన రంగనాథ స్వామిని ప్రతిరోజు సీతమ్మ తల్లితో
మన రామచంద్రుడు అర్చన చేసేవాడట. సీతమ్మ తల్లి ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉండేదట, ఇంత సుందరంగా ఎవరైనా అర్చన చేయగలుగుతారా అని. రామచంద్ర స్వామి ఎప్పుడైతే రంగనాథ స్వామికి పూజ చేసేవాడో అలా ఆశ్చర్యపోయేదట సీతమ్మ. ఇది గృహస్థి యొక్క ధర్మం. ఇందుకు పెళ్లి చేసుకోవటం, పెళ్లి కళ్యాణం అనేది దేనికోసం అంటే ఒక ధర్మ మార్గంలో ఇంట్లో ఉండే అర్చ విగ్రహముల యొక్క సేవ, దాన ధర్మములు ఇవి జరగటానికి ఒక తోడుగా ధర్మపతిని తీసుకొస్తారు అని మన శాస్త్రం చెప్తుంది. అయితే విగ్రహారాధన ఎంత ముఖ్యము అంటే ఒక గృహస్థికి చెప్పిన నియమములలో విగ్రహారాధన అన్నిటికంటే ముఖ్యంగా చెప్పి ఉన్నారు. ఒకసారి ఒక సాధువు ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నారట, చాలా సంపాదించుకున్న గృహస్థ. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారట, అయ్యా ఇంత పెద్ద చక్కటి వాహన సముదాయం ఉంది, ఇదంతా నీదేనా అంటే ఆ సాధువుకి ఆ గృహస్థ అన్నాడట, లేదండి ఇదంతా భగవంతుడి దయ, భగవంతుడి యొక్క కృప చేత నాకు లభించినయి అని చెప్పాడట. అయితే ఎప్పుడైతే వాళ్ళ ఇంటి బంగ్లాని చూశాడో, అబ్బా చాలా గొప్పగా కట్టుకున్నావే ఇల్లు అంటే, ఇది భగవంతుడి దయ, ఇది భగవంతుడిది అని చెప్పాడట ఆ గృహస్థ. లోపలికి వెళ్ళాక ఎప్పుడైతే ఆ ఇల్లుని చూశారో చాలా నచ్చిందట. ఎంతో అద్భుతంగా కట్టుకున్నావు ఇల్లు, లోపల అన్ని సముదాయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఆయన అన్నాడట, ఏదో భగవంతుడి దయండి, ఇద్దరు కళ్యాణ గుణములు కలిగిన పిల్లలు వచ్చారట, ఆ సాధువుకి దండం పెట్టారట, ఆయనను కూర్చోబెట్టి ఆయన పాదాలను ప్రక్షాళన చేసి ఆయనకి పుచ్చుకోవడానికి తీర్థాన్ని ఇచ్చారట. ఎంతో ఆనందించాడు ఆ సాధువు. ఇంత చక్కటి పిల్లల్ని కన్నావు కదా అంటే, ఏదో భగవంతుడి కృపండి, వీళ్ళు భగవంతుడికి చెందిన వాళ్ళు అన్నారట ఆ గృహస్థ. అలానే ఎప్పుడైతే రండి మా మందిరంలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకుందరు అని ఎప్పుడైతే లోపలికి తీసుకెళ్లారు, ఆహా భోగాయమానంగా ఉంది మీ యొక్క విగ్రహాలు, ఎంతో చక్కగా పూలు పుష్పాల నైవేద్యాలు ఆరతులతో మీరు అర్చన చేస్తున్నారు మీ యొక్క భగవంతుడిని, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అంటే ఈ గృహస్థ అన్నాడట, అవునండి ఇవి మా భగవంతుడు, మా శ్రీ విగ్రహములు, మా దేవతామూర్తులు అని అన్నాడట. అప్పుడు ఆ సాధువు అన్నాడట, ఇది గొప్పతనం, ఒక గృహస్థకు ఉండే గొప్పతనం అయ్యా, నువ్వు చూపిస్తున్నావు ఎలా సరైన గృహస్థ ఉండాలో. మనకి ఏవైతే ఇతర సదుపాయాలు ఉన్నాయో అవన్నీ భగవంతుడి యొక్క కృప చేతనే మనకు వచ్చాయి, వాస్తవంగా అంతే కదండి. కానీ ఒక గృహస్థ నమ్మవలసిన సత్యం ఏంటి అంటే, గృహస్థ యొక్క ఇల్లు భగవంతుడిది, గృహస్థకిచ్చే సదుపాయాలు భగవంతుడి యొక్క కృప చేత జరిగినవి. కానీ భగవంతుడు మాత్రం నావాడు అంటూ ఎవరైనా ఉంటే అది శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, భగవంతుడు మాత్రమే మనవాడు. ఆయన యొక్క ఆరాధన చేత ఇల్లు మొత్తం ఒక మందిరంగా అవుతుంది. బ్రహ్మచారులు సన్యాసులు మందిరాన్ని తమ ఇల్లుని చేసుకుంటారు, కానీ ఒక గృహస్థ ఇల్లుని మందిరాన్ని చేస్తారనమాట. ఎలా మందిరాన్ని చేస్తారు అంటే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భగవంతుడి యొక్క ఆరాధన, సాక్షాత్ శ్రీరాముడు సీతమ్మతో వచ్చినా సరే, భగవంతుడు సాక్షాత్ అవతరించినా సరే ఈ లోకంలో, కానీ ఈ యొక్క గృహస్థ ధర్మం అనేది అందరికీ చాటి చెప్తున్నారు. ఎవరైనా సరే సీతమ్మ తల్లి లాంటి అందగత్తె, సీతమ్మ తల్లి లాంటి కళ్యాణ గుణములున్న తల్లిని ఇచ్చినా సరే ఇంట్లో ఆయన యొక్క ఆరాధన, ఆయన యొక్క భక్తి మాత్రం సీతమ్మ తల్లితో కలిసి శ్రీమన్నారాయణుడి యొక్క, శ్రీరంగనాథుడి యొక్క సేవ. అయితే మనం చూస్తాం, మనము ఈ వివాహము అనే సంబంధములో ముందుగా చెప్పేది, పురుషుడు ఇంట్లో ఉండే ఎవరైతే భర్త ఉంటాడో ఆయన యొక్క కర్తవ్యం ఇంట్లోని ఆరాధన చేయటం. ఎవరితో కలిసి అంటే భార్యా పిల్లలతో కలిసి. ఏ కుటుంబమైతే అందరూ కలిసి భగవంతుడి యొక్క భక్తి చేస్తారో, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారో, భగవంతుడి యొక్క నామ జపం చేస్తారో, అటువంటి కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. ది ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారనమాట. అందరూ కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎందుకంటే మీరు చూడండి, అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అందరూ కలిసి కోరుకునేది, భగవంతుడా నీ యొక్క శరణులో మమ్మల్ని అందరినీ ఉంచు, నీ యొక్క సేవలో, నీ యొక్క ఆనందం కోసం మమ్మల్ని అందరినీ వినియోగించు అని చెప్పినప్పుడు అదేమవుతుంది అంటే, భగవంతుడి యొక్క కృపా కటాక్షాలన్నీ ఆ కుటుంబం పైన ఉంటాయి. అందరి యొక్క సెంటర్ కృష్ణ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణతో చూపిస్తాను నేను. ఇప్పుడు
ఒకళ్ళు ఉన్నారు, ఒక కుటుంబంలో ఉన్నారు. భర్త ఒక విధంగా ఆలోచిస్తున్నారు అనుకోండి, మీకు కనిపిస్తుందో లేదో ఒక సర్కిల్ గీసాను. ఇప్పుడు భార్య ఒక విధంగా ఆలోచిస్తుంది, పిల్లలు ఒక విధంగా ఆలోచిస్తున్నారు, ఇంట్లో ఉండే పెద్దలు అత్తామామలు ఒక విధంగా ఆలోచిస్తున్నారు, బంధువులు మిత్రులు ఒక విధంగా ఆలోచిస్తున్నారు. అందరి ఆలోచనలు ఒకళ్ళ పైన ఒకళ్ళు కట్ అవుతూ వస్తుంటాయి. అవునా కాదా? అలానే ఒక కామన్ సెంటర్ పెట్టుకొని దాని చుట్టూ అందరి ఆలోచన ఒక దగ్గరే ఉందనుకోండి, ఇది భగవంతుడు. భగవంతుడి చుట్టూ అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి అనుకోండి, ఒకళ్ళు మనస్తత్వాన్ని ఇంకొకళ్ళు బాధ పెట్టుకోరన్నమాట. అందుకోసమని గృహస్థ ధర్మంలో ఒక ఇంట్లో భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క భక్తి ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో ఉంటుందో, ఆ సంబంధం ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడుస్తుంది అని మన శాస్త్రములు చెప్తున్నాయి. అదే రామచంద్రుడు కూడా ఆచరించి చూపిస్తున్నాడు సీతమ్మతో తల్లితో కలిసి రంగనాథుడి యొక్క సేవ చేయటంలో. కాబట్టి మన ఇంట్లో ఉండే రాధాకృష్ణుడి యొక్క సేవ అందరూ కలిసి చేయాలి. అది కేవలం ఆడవాళ్ళ ధర్మం అని, లేదా ఎవరికి భక్తి ఉందో వాళ్ళే చేయాలని అలా కాదు. అందరూ కుటుంబం మొత్తం కలిసి భగవంతుడి యొక్క ఆరాధన అనేది చెయ్యాలి అని ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట. శ్రీమద్ రామాయణంలోంచి రామచంద్రుడు చూపించే తత్వం ఇది. అయితే ఎంతో సంతోషంగా వీళ్ళు అలా చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన అత్తమామలతో కలిసి ఆనందంగా ఉన్నారు. అయోధ్య వాసులందరూ రామచంద్రుడి యొక్క ఉదార చేతస్ అంటారనమాట. గృహస్థ యొక్క ధర్మం ఇంకొకటి ఏం చెప్తుంది శాస్త్రం అంటే, ప్రభుపాదుల వారిని ఒకసారి అడిగారు, అయ్యా ఒక గృహస్థ అంటే ఏంటి అంటే, ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట ఇంటి బయటకెళ్ళి ఎవరైనా ఆకలితోటి ఉన్నారా, ఎవరైతే ఆకలితోటి ఉన్నారా అని గట్టి గట్టిగా అరవాలట ఒక గృహస్థ. వచ్చిన వాళ్ళందరికీ తను నివేదన చేసి భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని పెట్టి మిగిలింది తను తినేవాడు నిజమైన గృహస్థ అని చెప్పాడు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట. అయితే గృహస్థ అనే దానికి మారు పేరేంటంటే ఉదార చేత, దానము ధర్మము అనేది ఒక పెద్ద గృహస్థ ధర్మం. రామచంద్రుడు ఎంత దానం చేసేవాడట, ఎంత ధర్మాత్ముడిగా ఉండేవాడట అంటే, మొత్తం అయోధ్య వాసులందరూ కూడా రామచంద్రుడిని అంతగా ప్రేమించే వాళ్ళట. ఇంత అయోధ్య వాసుల యొక్క ప్రేమ, అత్తామామల యొక్క ప్రేమ, దశరథ మహారాజు యొక్క ప్రేమ, వశిష్ఠాది గురువుల యొక్క ప్రేమ, అందరి యొక్క భక్తి సిద్ధులతో కలిగిన రామచంద్రమూర్తికి ఒకనాడు దశరథ మహారాజు రాజ్య పట్టాభిషేకం చేస్తారు అని చెప్పారనమాట. అయితే రామచంద్రమూర్తి మాత్రం శీతోష్ణ సుఖదుఃఖయో తథా బాణాపమానయో అన్నట్టుగా భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు విధంగా దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. ఎలా అయితే చలికాలం తర్వాత ఎండాకాలం, ఎండాకాలం తర్వాత చలికాలం వస్తుందో, మనం ఎప్పుడైతే గొప్పగా సుఖాన్ని అనుభవిస్తామో అప్పుడు మనం గర్వపడాల్సిన అవసరం లేదు, పొంగిపోవాల్సిన అవసరం లేదు. అలానే దుఃఖం వచ్చినప్పుడు కుంగి కృషించిపోయి నేను ఇలానే దుఃఖాలలో మునిగిపోతున్నాను అని భావన చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే ఇది ఈ లోకం యొక్క తత్వం. ఎప్పుడైతే సుఖం వస్తుందో దాని తర్వాత దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. కాబట్టి దానికోసం వేచి ఉండాలి, వీటన్నిటిని తట్టుకోవాలి అని ఏదైతే భగవంతుడు చెప్పాడో, ఎప్పుడైతే ఆయనకి ఎంతో పెద్ద రాజ్యం, అయోధ్య నగరి యొక్క రాజు అంటే మొత్తం భూమండలానికి అధిపతి అయినా సరే రామచంద్రుడు పొంగిపోలేదు. నాన్నగారి ఆజ్ఞగా నేను ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను అని అనుకున్నాడు రామచంద్రుడు. ఆ రోజే తెలిసింది, అయ్యా నువ్వు రాజ్యాభిషేకం కాదు, నీకు 14 సంవత్సరాలు అరణ్యవాసము. అంటే రామచంద్రుడు కుంగి కృషించలేదు. అదే నవ్వు, అదే చిరునవ్వుతో, అదే మందహాసంతో వర్గాపీఠం నటవరవపు కర్ణయోర్ కర్ణికారం బిప్రత్పాసత్ కనకవిషం వైజయంతీం చమాలాం ద్రాన్ వేణూరదరసుదయ పూరయన్ గోప బృందే బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతవ్యక్తి. బృందావనంలో స్నేహితులతో ఆడుకునేటప్పుడు ఏ నవ్వైతే ఉండిందో, బృందావనంలో గోపికలతో ఆడుకునేటప్పుడు ఏ నవ్వైతే ఉండిందో, యశోదమ్మ ఒళ్ళో ఏ నవ్వైతే ఉండిందో, నంద మహారాజు యొక్క చేతిలో నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణుడికి ఏ నవ్వైతే ఉందో, విశ్వామిత్రుడు తనకి చదువు నేర్పించేటప్పుడు ఏ నవ్వైతే ఉందో, సీతా కళ్యాణం రోజు ఏ నవ్వైతే ఉందో, రాజ్యాభిషేకం చేస్తారు అన్న రోజు ఏ నవ్వైతే ఉందో, అదే నవ్వు రామచంద్రుడికి నువ్వు అరణ్యవాసానికి వెళ్తావనేటప్పుడు కూడా అదే నవ్వుతో మన రామచంద్రుడు ఉన్నాడనమాట. ఇది భగవంతుడి దగ్గర ఉండే గొప్ప మహద్గుణం. భగవంతుడి భక్తుడిగా మనం నేర్చుకోవాల్సిన గుణం. బాధ తర్వాత బాధలో కుంగిపోవాల్సిన అవసరం లేదు, సుఖంలో చాలా గొప్పవాణ్ణి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్ని వేళలలో కూడా భగవంతుడా నువ్వే దిక్కు,
రాకే కృష్ణ మారేకే మారే కృష్ణ రాకేకే. భగవంతుడు మనకివ్వాలంటే ఆయన 10 చేతులు ఉన్నాయట, 10 చేతులతో మనకిస్తాడట. అప్పుడు మనకు మాత్రం 2 చేతుల్లో ఉంటాయి, ఎంత తీసుకోగలుగుతాం? భగవంతుడే తీసుకోవాలి అనుకుంటే ఆయన దగ్గర 10 చేతులు ఉన్నాయి, మన దగ్గర 2 చేతులే ఉన్నాయి. ఆయన తీసుకోవాలంటే మనం ఆపగలుగుతామా? ఎప్పుడూ సరే త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధువు చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని ఆ భగవంతుడి పైన నమ్మకం పెట్టి మన ధర్మాన్ని మనం ఆచరించటమే అన్నిటికంటే గొప్ప గుణము అని ఇక్కడ రామచంద్రమూర్తి మనకి చెప్తున్నాడు. అప్పుడు అరణ్యవాసానికి రామచంద్రమూర్తిని పంపించమన్నారు, కానీ సీతమ్మ తల్లి కూడా తన సామాన్లన్నీ సరిదేసుకుందట అరణ్యవాసానికి వెళ్ళిపోతానని. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, అమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సూర్యుడి యొక్క కిరణాలు తెలియకుండా పెరిగావు, ఎంతో కోమలమైన దానివి. అక్కడ అరణ్యవాసంలో అన్ని ముళ్ళుంటాయి, కూర మృగాలుంటాయి, రాక్షసులు ఉంటారు, ఆ ఎంతో భయంకరమైన జీవులు ఉంటారు, అక్కడ కటికడేల పైన పడుకోవాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు రాకమ్మా అన్నాడట రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి అందట, లేదు, నా ధర్మం ఎక్కడ నా పతి ఉంటే అక్కడే నేను ఉండాలి అని సీతమ్మ తల్లి ఆ రోజు రామచంద్రుడికి చెప్పింది. రాముడు ఒప్పుకోకపోతే కొంచెం కఠినంగానైనా మాట్లాడింది ఆ రోజు సీతమ్మ తల్లి. ఎందుకంటే అక్కడ సీతమ్మ తల్లి తన యొక్క ధర్మం, ఎవరైతే ధర్మాత్ముడు భగవంతుడి యొక్క భక్తుడు ధర్మ మార్గంలో నడిచే పతి ఉన్నాడో ఆయన యొక్క అనుగుణంగా మనం వెళ్ళటమే మన యొక్క జీవిత ధర్మం అని తెలుసుకున్న సీతమ్మ తల్లి ఆ రోజు ఆ విధంగా శ్రీరామచంద్రుడికి చెప్పిందన్నమాట. మీరు ఇక్కడ ఒక భగవంతుడి యొక్క గొప్పతనం చూడండి. ఆయనకు శిక్షిస్తే ఆయన అన్నాడు, కేవలం అయ్యా నేనొక్కనే వెళ్తాను, అంతేకాని సీతమ్మ తల్లి దగ్గరకు వచ్చి ఇంకేంటి కూర్చున్నావు పదా నువ్వు కూడా అని అనలేదు. అంత గౌరవంగా సీతమ్మ తల్లి, నువ్వు నీ అత్తగారి యొక్క మామగారి యొక్క ఆ అండలో చక్కగా ఈ అయోధ్య నగరంలో ఉండి తల్లి నేను నా శిక్షణ అనుభవిస్తానని రామచంద్రుడు అన్నా సరే, సీతమ్మ తల్లి మాత్రం నేను నీతోటి వస్తాను అని చెప్పింది. ఇది భార్యాభర్తల యొక్క సంబంధం. ఒకరి కష్టాలలో ఒకళ్ళకి, ఒకరి మంచిలో ఒకళ్ళు పాల్గొంచుకుంటూ చక్కగా ధర్మ మార్గంలో నడవటం అనేది ఇక్కడ సీతారామచంద్రుడు మనకి నేర్పిస్తున్నారు. అయోధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందరు అయోధ్యవాసులు కూడా ఏడుస్తున్నారట. ఆ క్షణం సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, రామచంద్రులు వెలుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత ఎంతో గొప్ప అద్భుతమైన కథ. మొన్న ఒకసారి కూడా మీకు ఈ విషయం గురించి చర్చ చేసి ఉన్నాను. ఒకసారి లక్ష్మణ స్వామి, రామచంద్రుడు, సీతమ్మ అరణ్యంలో నడుస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు కనిపించిందట. చెట్టుకి ఎంతో సుందరమైన లత కనిపించిందట. అయితే రామచంద్రుడు స్వయంగా సీతమ్మ తల్లితో అన్నాడు, అమ్మ ఇంత పెద్ద చెట్టు కూడా అందం మాత్రం ఆ సుకుమారమైన లత, అన్ని చక్కటి పూలతో పూసిన లత కదా అని అన్నాడట. అప్పుడు సీతమ్మ తల్లి అందట, అయ్యా అది కాదు, ఇంత అద్భుతమైన సుందరమైన లత కూడా అంత గంభీరమైన చెట్టు లేకపోతే నిలవలేదు కదా అందట సీతమ్మ. అయితే ఇక్కడ రామచంద్రుడు అంటున్నాడు, నా యొక్క గొప్పతనం కాదు తల్లి, నువ్వు నాతోటి ఉన్నావు కాబట్టి నా యొక్క గొప్పతనం అంటే సీతమ్మ తల్లి అంటుంది, నా గొప్పతనం కాదు, నువ్వు నాతోటి ఉన్నావు కాబట్టి నా యొక్క గొప్పతనం అందట. ఈ విధంగా ఎంతో అద్భుతంగా అందంగా మాట్లాడే గుణము మా రామచంద్రుడికి ఉంది. అయితే ఇలా అరణ్యవాసంలోకి వెళ్తున్నారు. అక్కడ అయోధ్యలో మీరు చూడండి ఎంతో వైభోగం. సీతమ్మ తల్లికైతే ఎప్పుడు ఎండ యొక్క కిరణాలు కూడా తలగకుండా పెంచాడట మన జనక మహారాజు. అలా రామచంద్రుడికి ఎంతో వైభోగంగా రాజు యొక్క కుమారుడు ఎలా పెరుగుతారో మీకు ఆ రోజు అయోధ్యలో పెరిగిన రామచంద్రుడు ఈ రోజు అరణ్యంలో ఎక్కడ తింటారో తెలియదు, కటిక నేలపైన నిద్ర, ఎటువంటి అద్భుతమైన ఆహార పదార్థములు, సేవకులు ఎవ్వరూ లేని రామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి. రామచంద్రుడికి ఇంతకు ముందు అరణ్యంలో ఉన్నాడు విశ్వామిత్రుడితో, కానీ మా సీతమ్మ మాత్రం ఎప్పుడూ కూడా అరణ్యం అంటే ఏంటో తెలియదు. అటువంటి సుకుమారమైన సీతమ్మ ఒక్కసారి కూడా మొత్తం అరణ్యవాసంలో అయోధ్యలో ఉంటే బాగుంటుంది అని అనుకోలేదు. వాళ్ళకి ఎప్పుడు కూడా బాధ కూడా అయ్యలేదట. ఎందుకు అంటే రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి ముగ్గురు కలిసి అరణ్యంలో ఉండే సాధు పురుషుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ యొక్క సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి భగవత్ కాలక్షేపం చేసే వాళ్ళట. అయితే ఈ విధంగా
మనకి డబ్బులతోటి ఎటువంటి సంబంధం లేదండి. ఐశ్వర్యములు, భోగములు, ఈ కారు ఉంటేనే నేను సుఖంగా ఉంటాను, ఇటువంటి ఇల్లుంటే నేను సుఖంగా ఉంటాను, ఇటువంటి తిను పదార్థాలు దొరికితేనే నేను సుఖంగా ఉంటాను, ఇటువంటి ఆనందములు దొరికితేనే నాకు సుఖంగా ఉంటాను అని ఈ ప్రపంచంలో ఈ జనములు ఈ కలియుగంలో ఎలా ఆలోచిస్తున్నారో, దీనితో మన యొక్క ఆనందముతో ఎటువంటి సుఖంగా లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడెప్పుడు ఎటువంటి ఆనందం మనం కోరుకుంటామో ఆ ఆనందంతో దుఃఖం వస్తుంది. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, దుఃఖయోనైవ జాయతే. ఏదైతే మనసుకు ఆనందము అని అనిపిస్తుందో అది దాని వెంటనే ఆ ఆనందంలోంచి దుఃఖం అనేది పుట్టుకొస్తుంది అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. కానీ ఎటువంటి సుఖంలో దుఃఖం లేదు అంటే వైష్ణవ యొక్క సేవ, సాధు పురుషుల యొక్క సేవ, భగవత్ కాలక్షేపంలో ఉండే సుఖము మరియు భగవంతుడి యొక్క ఆరాధనలో ఉండే సుఖానికి ఎప్పుడూ కూడా కొలత అనేది లేదు. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతే. ఆత్మని ఎవరు శాంతిపరచగలుగుతారు అని అందరు ఋషులు కూడా కలిసి ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి దొరికిన సమాధానం యతో భక్తిర్ అదోక్షజే. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే నిజమైన ఆత్మ శాంతి, ఆత్మ యొక్క అనుభవం, ఆత్మ యొక్క సుఖం అనేది లభిస్తుంది అని ఋషులు మనకు తెలియజేశారన్నమాట. ఇలా ఎప్పుడైతే రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో, తమ్ముడైన లక్ష్మణ స్వామితో చక్కగా భరద్వాజాశ్రమం, అగస్త్యుల యొక్క ఆశ్రమం, అందరి మతంగముని యొక్క ఆశ్రమం, ఇట్లా చక్కగా అరణ్యాలలో ఆశ్రములలో సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా వేసింది. వాళ్ళకి ఎన్నడూ కూడా తమ యొక్క సుఖములు, ఎందుకంటే వీటికంటే మించిన సుఖం లేదండి జీవితంలో. భగవంతుడి యొక్క సేవ, సాధు పురుషుల కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అమృతాన్ని శ్రవణం చేయటం, భగవత్ కథా గుణంగా మనం మన చెవుల ద్వారా ఈ కృష్ణ రసాయనం పిభ అనే శ్రీకృష్ణుడు ఎంత మధురాతి మధురమైన వ్యక్తి. ఆయన యొక్క లీలలు, రామచంద్రుడి యొక్క లీలలు ఎంత మధురం అంటే ఆయన యొక్క మంత్రం శత్రుచ్ఛేదైక మంత్రం, సకల ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం, సముచిత రంగ సిద్ధాయ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సంధాన సాధంత మంత్రం, జివ్వే శ్రీకృష్ణ మంత్రం, జప జప జన్మ సాఫల్య మంత్రం. అటువంటి జన్మని సాఫల్యం చేసుకునే మంత్రం, అటువంటి జన్మ సాఫల్యం జరిగిన కదా నిత్యం భాగవత సేవయా శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి సన్మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ నిసేవనాత్. శుశ్రూషో శ్రద్ధానస్య, ఎంతో చక్కగా మహాత్ముల యొక్క సేవ చేస్తూ, శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి. భగవంతుడి యొక్క భక్తులకట వాసుదేవుడు అంటే కృష్ణ పరమాత్మ యొక్క కథల పైన రుచి ఉంటుందట. వాస్తవానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే జీవులకి భగవంతుడి పైన భక్తి, భగవంతుడి యొక్క కళ్యాణ గుణములను వినాలి అనే ఇచ్చ, లేదా భగవంతుడి యొక్క ఆలయ దర్శనం, భగవంతుడి యొక్క సేవ చేయాలనే ఇచ్చ ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే మహానుభావులైన వైష్ణవులకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వాళ్ళని సేవిస్తామో, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని భగవంతుడి యొక్క కథ శ్రవణం చేస్తామో, అప్పుడు వాళ్ళ దగ్గరకు ఉండే భగవత్ కథ యొక్క రుచి మన లోపలికి వస్తుందన్నమాట. అందుకని మనకి సాధు సంగ సర్వశాస్త్రకోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సాధు సంఘం ఎప్పుడైతే లవమాత్ర అంటే కొంచెం సేపైనా మనం అటువంటి మంచి భగవంతుడి యొక్క కథల పైన రుచి ఉన్న సాధువుల యొక్క సాంగత్యం తీసుకుంటే సర్వసిద్ధి హోయ్, ప్రపంచంలో ఉన్న సిద్ధులన్నీ లభిస్తాయట. అందుకే చెప్పారు, లోకే సజ్జన సంగతి రేఖ. ఏక అంటే ఒక్కటే, సజ్జన సంగతి, మంచి భక్తుల యొక్క సాంగత్యం మాత్రమే భవతి భవార్ణవతరణేనొక. ఇటువంటి పెద్ద భవార్ణము, సంసార సాగరాన్ని ఈదడానికి సజ్జనులు, వైష్ణవుల యొక్క సాంగత్యం మాత్రమే పనికొస్తుంది అని మన శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అదే విధంగా కళ్యాణ రామచంద్రుడు, మన సీతారామచంద్రుడు అరణ్యవాసంలో సీతమ్మ తల్లితో కలిసి ఎంతో చక్కగా సాధు పురుషుల యొక్క, మహాత్ముల యొక్క సేవ చేస్తూ వాళ్ళు చెప్పే ధర్మాన్ని మొత్తం విన్నారట. కాబట్టి వాళ్ళకి ఎటువంటి విధంగా వాళ్ళకి ఎప్పుడూ కూడా బాధ కలగలేదు. చక్కగా వాళ్ళ యొక్క అరణ్యవాసాన్ని అలా యూటిలైజ్ చేసుకున్నారు, అలా వాడుకున్నారు మన సీతారామచంద్రుడు. కాబట్టి మన నష్టాలలో ఉన్నాము, లేదా మన
ఇటువంటి సుఖాలలో ఉన్నా భగవంతుడి యొక్క దయే, ఇలా నష్టములో ఉన్నా భగవంతుడి యొక్క దయే. కానీ మనం మానవలసింది ఏదైతే ఉందో అది చెడు వాళ్ళ యొక్క సాంగత్యం. ఎప్పుడూ కూడా భౌతిక విషయాలు, వాన పడుతుంది చూసావా, వాన పడుతుంది చూసావా, భూకంపాలు వస్తున్నాయి చూసావా, అక్కడ ఇదైంది, కరోనా ఉంది, ఇది 24 గంటలు దాని గురించే చర్చ చేయటం పక్కన పెట్టి, అరే ఎటువంటి విధంగానైనా సరే ఇది భౌతిక జగత్ అనేది అశాశ్వతం. ఇది ఎంత ప్రయత్నం చేసినా సరే, వాన పడకపోయినా, భూకంపం రాకపోయినా, కరోనా రాకపోయినా ఈ ప్రపంచం యొక్క తీరు అలానే ఉంటుంది. కానీ ఏది మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందో దాని గురించి చర్చ చేయడానికి కొంచెం సమయం అనేది కేటాయిద్దాం. అది భార్యాభర్తలైనా సరే, తల్లి బిడ్డలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, బయట వాళ్ళతోటి, స్నేహితులతోటైనా సరే, బంధుమిత్రులతోటైనా సరే, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేయకుండా మనం ఉండలేం కదా. తల్లి పిల్లవాడికి ఫోన్ చేస్తుంది, కూతురు అమ్మకి ఫోన్ చేస్తుంది, తమ్ముడు అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు మీరు ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఒక్క విషయం భగవంతుడి యొక్క విషయం, ఒక్కసారి మనం విన్న భగవంతుడి యొక్క కథలో, ఒక్కసారి మనం చర్చించుకున్న భగవంతుడి యొక్క విషయము లేదా చదివిన విషయము, దీనికి ముందేం చేయాలంటే మనం అసలు వినాలి. సాధు పురుషుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి భగవంతుడి యొక్క కథ. అప్పుడు ఎప్పుడైతే అటువంటి కథ మనకి చెప్తామో అప్పుడు ఆ ధర్మ చర్చ ద్వారా మన యొక్క సంబంధం అనేది ఇంకా గాఢంగా మారుతుంది. అంతేకాని మీరు చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సంబంధం ఒకటి తీసుకోండి. ఒక తల్లి కూతురు ఉన్నారనుకోండి. ఒక తల్లి కూతురు మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటిగా ఎలా ఉన్నావు అని చెప్పారు. సరే, భార్యాభర్తల గురించి చర్చ చేసుకుంటున్నాం కాబట్టి భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, ఎలా ఉన్నావు, ఈ రోజు అలా జరిగింది, ఈ రోజు ఇక్కడ పక్కింటి వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అనే విషయ చర్చలో మనస్పర్ధం వచ్చి వాళ్ళిద్దరూ కూడా మత విభేదం జరిగే అవకాశం ఉంది బయట విషయాలు మాట్లాడుకునేటప్పుడు. కానీ ఇద్దరు భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చున్నారు, భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో శ్రీమద్ భాగవత రామాయణ భగవద్గీతను ముందు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఇలా చదువుకుంటున్నారు. అయ్యా, రామచంద్రుడు సీతమ్మ తల్లితో ఇలా చేశాడు, రామచంద్రుడు లక్ష్మణ స్వామితో ఇలా ఉన్నాడు, రామచంద్రుడు దశరథమూర్తితో ఇలా ఉన్నాడు, రామచంద్రుడు రావణాసుడితో ఇలా ఉన్నాడు, రామచంద్రుడు శూర్పణఖతో ఇలా ఉన్నాడు అనే విషయాలు వింటూ ఉంటే ఎంత ప్రేరణ కలుగుతుంది ఒక సంబంధంలో. అరే, ఇలా ఉండాలి మనం, ఇలా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి మనం అని ప్రేరణ ఇస్తుంది. అందుకే భగవత్ కథ ఎటువంటి సంబంధములలోనైనా సరే మనం ఈ భగవంతుణ్ణి యాడ్ చేసుకోగలిగితే మన ఆ సంబంధం అనేది సుఖంగా మారుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉండాలి. అలానే ఒకరోజు ఎంతో క్రూరమైన శూర్పణఖ ఒక చక్కటి మారువేషం ధరించి ఎంతో ఎంతో అందమైన రూపాన్ని ధరించి వచ్చిందట. సీత దగ్గరుండే రామచంద్రుణ్ణి మోహించి. రామచంద్రుడు పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులకే అనుకున్నారట, అయ్యా రామచంద్రుడు నాకు దొరికితే ఎంత బాగుండని. అంత అందంగా ఉండే మా రామచంద్రుడు ఒక శూర్పణఖకి అందంగా కనిపిస్తాడా అండి? కాబట్టి ఆ అందం పైన వ్యామోహంతో శూర్పణఖ రామచంద్రుడి దగ్గరకు వచ్చిందట. కానీ రామచంద్రుడి యొక్క ధర్మం, ఏకపత్ని వ్రతుడు మా రామచంద్రుడు. కేవలం సీతమ్మ తల్లితో మాత్రమే తన సంబంధాన్ని చూసినట్ట. ఏనాడు కలలో కూడా ఒక స్త్రీ వంక చూడని మా రామచంద్రుడు. అటువంటి కళ్యాణ గుణములు, అటువంటి చారిత్రములు కలిగిన మా రామచంద్రుడు ఆ రోజు శూర్పణఖని ఒప్పుకోలేదు మా రామచంద్రుడు. ఇది ఒక భర్తకు ఉండవలసిన ధర్మం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్తుంది. ఎవరైతే మహాత్ముడు ఉన్నాడో, ఎవరైతే పండితుడు ఉన్నారో, ఎవరైతే బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలట? మాతృవత్ పరదారేషు, తన యొక్క భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా తన యొక్క తల్లి సమానంగా చూడాలట. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, వేరే వాళ్ళ ద్రవ్యాన్ని తుచ్చంగా చూడాలట. అదే మా రామచంద్రుడు చేసిన పని. అంత పెద్ద కిష్కింధ రాజ్యాన్ని రామచంద్రుడే గెలిచాడు ఒక విధంగా చెప్తే. కానీ రామచంద్రుడు దానిపైన పెత్తనం చెలాయించలేదు, సుగ్రీవుడికి ఇచ్చాడు, అక్కడ రాజ్యాభిషేకం చేశాడు. అంత పెద్ద బంగారు సువర్ణ శిఖరములు కలిగిన లంకా నగరాన్ని జయించేశాడు. కానీ ఆయన దగ్గర పెట్టుకోలేదు, విభీషణ్ణి అక్కడ రాజు చేశాడు. పరద్రవ్యేషు లోష్టవత్, తనని కానిది ఎప్పుడూ ఆశించలేదు మా రామచంద్రుడు. తన భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా
మాతృస్వరూపంతో చూశాడు మా రామచంద్రుడు. ఇది ఏకపత్ని వ్రతం, ఇది నేర్చుకోవాల్సిన ధర్మం. కాబట్టి ఇలా శూర్పణఖ వృత్తాంతం జరిగాక ఒకసారి ఎంతో సుందరమైన కథ శ్రీమద్ రామాయణంలో ఉందట. ఒకసారి సీతమ్మ తల్లి రామచంద్రుడు ఇద్దరు కూడా ఒక ఈత పోటీ పెట్టుకున్నారట. రామచంద్రుడు ఈత కొడుతున్నాడట, సీతమ్మ తల్లి ఈత కొడుతుందట. ఎవరు ముందుగా లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్తే వాళ్ళు గెలుస్తారు అని ఈ ఈత పోటీ అంట. అయితే రామచంద్రుడు భగవంతుడు, ఆయనకు తెలియంది ఏంటంటే ఒక్క నిమిషంలో మత్స్య రూపంలో ఒక్కొక్క నిమిషంలో ఒక నది మొత్తం పెద్దగా అయిపోయాడు, సముద్రంలో వేస్తే సముద్రం మొత్తం వ్యాపించాడు. అటువంటి భగవంతుడు సీతమ్మ తల్లి గెలవాలి అని సీతమ్మ తల్లి కంటే మెల్లగా ఆ రోజు ఈత కొట్టి సీతమ్మ తల్లిని గెలిపించి, అరే నాకంటే చక్కగా ఈత కొడుతున్నావు నువ్వు అని అందరి ముందు సీతమ్మ తల్లిని మెచ్చుకున్నాడట మా రామచంద్రుడు. ఇది ఎంత అద్భుతమైన విషయం చూడండి. భగవంతుడు ఎంత వైభవము, తిరుమలలో శ్రీనివాసుడికి ఎంతండి, 7 కొండలు, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచలాంజనాచలాది శిఖరిమాల కులస్య అని శ్రీరంగ గద్యంలో మనం చదువుతాం. భగవంతుడి యొక్క కళ్యాణ గుణములు, రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణములు, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య అని చెప్పుకుంటూ పోవచ్చు. రామచంద్రుడి యొక్క అందం, ఇటువంటి బలం, శివధనుర్భంగం, శివధనుస్సుని ఛేదించిన వాడు, పరశురాముడి గర్వభంగం చేసిన వాడు, 14,000 రాక్షసులని ఒక్క 43 ఘడియలలో నాశనం చేసిన వాడు, తాటక సంహారం చేసిన వాడు, వాలిని మట్టు పెట్టిన రామచంద్రుడు ఇంత సుకుమారంలో ఇంత లలిత గుణశీల అయిన మా రామచంద్రుడు ఇంత చక్కగా తన యొక్క భార్యని, ఒక స్త్రీకి గౌరవాన్ని ఇచ్చి మాట్లాడాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఎవరిని కించపరి మార్చుకోకూడదు. ఇప్పుడు చూడండి, మనము పురుషుడు అంటే ఒక ధర్మం ఉంటుంది. ఆయన సంపాదన చేసి ఇంటికి వచ్చి తన యొక్క ఇంటిని పోషిస్తూ ఉంటాడు. కాబట్టి దానికి గర్వపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు చెప్తారనుకోండి, నేను ఒళ్ళు దోపుకున్నాను తెలుసా నీకు అని అన్నారు అనుకోండి, పళ్ళు దోముకోవటంలో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే పళ్ళు దోముకోవటం అనేది ధర్మం. కాబట్టి ఒక గృహస్థుకి, ఒక భర్తకి సంపాదించటం అనేది ధర్మం. బయటికి వెళ్ళి ఆర్జన చేసి తేవాలి అనేది ఆయనకున్న స్వధర్మం. కాబట్టి దానికి అంతగా పొగరు, అటువంటి విచ్చలవిడితనం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని ఆయన ఆచరించినప్పుడు అదే వినయతో ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆచరిస్తున్నారు అనే దృష్టితో ఈ ఇంటిని పోషించే బాధ్యత కోసమే తను వివాహం చేసుకున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ధర్మ మార్గంలో నడుస్తూ ఎప్పుడు ఉంటూ స్త్రీకి ఇవ్వవలసిన గౌరవాన్ని చేకూర్చాలి. అలానే భార్య అనే స్థానంలో మనం ధర్మంగా ఉన్నామా, మన పిల్లలు ధర్మంగా నేను పెంచుతున్నానా, నేను ధర్మ మార్గంలో ఉన్నానా, చక్కగా నా యొక్క మంచి కర్తవ్యములు నేను నిర్వహిస్తున్నానా, ప్రొద్దున్నే భగవంతుడి ఆరాధన, ఇంట్లో పిల్లల్ని మంచి సంస్కారములతో పెంచటము, రోజు మొత్తంలో నిరంతరం నా యొక్క జీవితం చక్కటి ధర్మ మార్గంలో భగవంతుడి యొక్క సేవగా సుఖతరంగా నడుస్తుందా లేదా అని చూసుకోవలసిన బాధ్యత ఇద్దరికీ ఉందన్నమాట. కాబట్టి ఇలా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఇద్దరు కలిసి భగవంతుడి కోసం ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ ఇల్లుకి ఎప్పుడు కూడా దుఃఖం అనేది దరిచేరదు. భక్తి వినోద్ ఠాకూర్లు ఆయన అంతగా కష్టపడి ఎన్నో బ్రిటిషర్లు అడిగే వాళ్ళట. భక్తి వినోద్ ఠాకూర్ 10 మంది బ్రిటిషర్లు చేసే పని ఆయన ఒక్కడే మెజిస్టర్ గా చేసేవాడట. అయితే అటువంటి భక్తి వినోద్ ఠాకూర్లు ఎప్పుడైతే ఇంటికి వస్తారో, జే దినే గృహతే భజన దేకి గృహతే గోలోకపాయ అని అంటారనమాట. ఏ రోజైతే మా ఇంట్లో అందరి పిల్లలు భార్య కలిసి భగవంతుడి యొక్క ఆరాధన భజన చేస్తారో ఆ రోజు నా ఇల్లులో గృహలోకాన్ని చూస్తున్నాను నేను అని అంటాడు భక్తి వినోద్ ఠాకూర్లు. అలా భార్య యొక్క కర్తవ్యం ధర్మ మార్గంలో పిల్లల్ని పెంచటం, చక్కగా భగవంతుడి ఆరాధన, ఇల్లుని భగవంతుడి యొక్క ఇంటిగా భావించి శుభ్రంగా పెట్టుకోవటం, తన యొక్క కర్తవ్యాలు చేయటం, రోజు వంట చేసి భగవంతుడికి నివేదన చేయటం, ప్రసాదాన్ని స్వీకరించటం, భగవంతుడికి కావాల్సిన ఎన్నో సేవలు చేయొచ్చు నిజంగా ఇంట్లో ఉంటే. భగవంతుడికి బట్టలు కుట్టడం, నామజపం చేయటం, రామాయణ భాగవత పారాయణలు చేయటం, సాధు సంఘంలో ఉండటం, ఆలయానికి వెళ్ళి దర్శన చేయటం, పూలని స్వీకరించటం, మాలలు కట్టటం, భగవంతుడికి నివేదన చేయటం, ఒత్తులు తయారు చేయటం, ఎన్నో రకములుగా మనం భగవంతుడి యొక్క సేవ అనేది ఇంట్లో ఉండే చేయొచ్చు.
కళ ఎప్పుడైతే మనం మన మనసుని, మన యొక్క ఇంద్రియములను, మన యొక్క కంట్రోల్లో, నిగ్రహంలో పెట్టుకొని మన యొక్క మనసు, బుద్ధిని ధర్మశాస్త్రంలో, సాధు పురుషుల యొక్క వాక్కులలో నియంత్రించుకొని ధర్మ మార్గంలో నడుస్తామో అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అశాంతి అనేది ఉండదన్నమాట. అయితే ఈ విధంగా సీతా రామచంద్రుల యొక్క దాంపత్య జీవితం అనేది నడుస్తూ వస్తుంది. అయితే ఒకసారి సీతమ్మ తల్లి ఒకటి అడిగింది, ఈ బంగారు జింకని తీసుకురా అని. అప్పుడు వెళ్ళాడనమాట రామచంద్రుడు. కానీ వెళ్ళినప్పుడు సరే తన కర్తవ్యమైన పత్నిని కాపాడుకోవాలి, రక్షించాలి అనే కర్తవ్యాన్ని మర్చిపోకుండా లక్ష్మణ స్వామిని అక్కడ ఉంచాడు కాపలాగా. కానీ సీతమ్మ తల్లి అన్న మాట, ఇది ఒక చాలా గొప్ప విషయం. స్త్రీలకి ఎప్పుడు కూడా మనము ఏ విషయాన్ని కూడా విచారణ చేయకుండా యొక్క మనస్సు ద్వారా ఎప్పుడైతే మనం ఒక మాట అంటామో అప్పుడు బాధపడవలసిన అవసరం వస్తుంది, కష్టాలను అనుభవించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఇదొక విషయం, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చక్కగా ఎవరైనా సరే, అది పురుషుడైనా, స్త్రీ అయినా, పిల్లవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. అది సరి విషయమా లేదా దాని యొక్క రెండు కోణాలను ఆచరించి ఆలోచన చేసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి పెద్దలు చెప్పిన మాటను మనం అంగీకరించాలి. ఇక్కడ ఒక భక్తుడి యొక్క కోణంలో కూడా ఈ యొక్క సందర్భాన్ని చూడవచ్చు. దాన్ని మనం చిట్ట చివరి రోజు భగవంతుడు భక్తుడి యొక్క సంబంధం ఎలా ఉండాలో అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విధంగా సీతమ్మ తల్లిని అపహరించేశాడు రావణాసుడు. రామచంద్రుడు వెళ్ళాడు, ఎంతో బాధపడ్డాడు. సీతమ్మ తల్లిని వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. లక్ష్మణ స్వామితో కిష్కింధా నగరాన్ని చేరుకొని సుగ్రీవుడితో స్నేహితం చేసి వారిని సంహరించి సుగ్రీవుడిని రాజు చేసి వానర సైన్యంతో అన్ని దిక్కులుగా ఎతికిన వానర సైన్యం హనుమతో ఎవరైతే దక్షిణాది దిశగా వెళ్ళారో జాంబవంత, నల, వీళ్ళందరు నల, నీలన్ వీళ్ళందరితో వచ్చి పెద్ద సేతువు నిర్మించి విభీషణ శరణాగతి చేసి సీతమ్మ తల్లిని కనుక్కొని తీసుకొచ్చి చక్కగా రాజ్య పట్టాభిషేకం చేశాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఇక్కడ సుందరకాండలో ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. హనుమ సుందరకాండలో సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. అయ్యా రామచంద్రుడు నీకు ఇది ఇచ్చాడమ్మా అని చెప్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి అడుగుతుంది, రామచంద్రుడు ఎలా ఉన్నాడు స్వామి అంటే, రామచంద్రుడు నువ్వు లేకపోయినా సరే ఎటువంటిగా మాంసాహారాన్ని కానీ మద్యాన్ని కానీ ఎటువంటి పాడు పనులు కానీ చెయ్యట్లేదు అని చెప్తాడనమాట. అయితే చాలా మందికి ఇక్కడ ప్రశ్న వస్తుంది, అంటే ఇంతకు ముందు చేసేవాడా రామచంద్రుడు, ఇప్పుడు చెయ్యట్లేదా సీతమ్మ తల్లి వెళ్ళిపోయిందని? అలా కాదండి, రామచంద్రమూర్తి ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించాడు. ఆయన భగవద్గీతలో చెప్పాడు, సుహృదం సర్వభూతానాం. ఆయన అందరి జీవులకి అహం బీజ ప్రతాపిత, అందరి జీవులకి అన్ని జీవకోటికి పిత ఎవరంటే పరమేశ్వరుడే, భగవంతుడే, శ్రీకృష్ణ పరమాత్మనే. అయితే మరి అహం బీజ ప్రతాపిత అంటే అహం మానవ ప్రతాపిత అనలేదు. మనందరి తల్లిదండ్రి మాత్రమే కాదు, కనిపించే ప్రతి చరాచర జీవులకి మొత్తం మాతాపిత రాధాకృష్ణులే. కాబట్టి అటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా జీవహింసకు పాల్పడడు. కానీ ఈ లోకంలో మనం చూస్తాం, ఎప్పుడైతే మనకి చాలా బాధ కలుగుతుందో లేదా మనకి నచ్చిన వాళ్ళు ఎప్పుడైతే దూరం అయిపోతారో అప్పుడు మనస్తాపంతో తప్పు పనులు చేసే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు దూరమైనా సరే ధర్మ మార్గంలోనే ఉన్నాడమ్మా రామచంద్రుడు అని ఇక్కడ శ్రీమద్ రామాయణంలో హనుమ తెలియజేస్తున్నాడు సీతమ్మ తల్లికి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత మనస్తాపానికి గురైనా సరే మనం భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని మాత్రం, ఈ ధర్మ మార్గాన్ని మాత్రం వీడకూడదు. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారో, మద్భక్త నమే భక్త ప్రణశ్యతి కౌంతేయ ప్రతిజానేహి, నా యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా నశించరు అనే పెద్ద భరోసా మన భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ యొక్క నమ్మకంతోటే నన్ను కాపాడుతాడు రామచంద్రుడు అనే నమ్మకంతోటే సీతమ్మ తల్లి అక్కడ ఉంది ఆ రోజున. కాబట్టి అటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా ఆమె చరిత్రకు ఎటువంటి
నష్టం కూడా జరగద్దు అని అగ్ని పరీక్ష చేయించి సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని, సీతమ్మ తల్లి యొక్క ప్రతివ్రతని, సీతమ్మ తల్లి యొక్క నిష్టని, సీతమ్మ తల్లి యొక్క భక్తిని లోకాన్నింటికి తెలియజేశారు మన శ్రీరామచంద్రుడు. తర్వాత ఎంతో వైభవంగా ఆ యొక్క పుష్పక విమానంలో ప్రయాణించి అద్భుతమైన కని విని ఎరగని పట్టాభిషేకం చేసుకున్నాడు మన రామచంద్రుడు. అది సీతమ్మ తల్లి రామచంద్రుల మధ్యలో ఉండే మహోన్నతమైన సంబంధం, ధర్మ సంబంధం, భార్యాభర్తల యొక్క సంబంధం. అది రామచంద్రుడు ఆచరించి చూపిన అద్భుత ఆదర్శం. కాబట్టి పెళ్లి చేసుకోక ముందే అందరు రామాయణం చదవాలి, పెళ్లి చేసుకున్నప్పుడు రామాయణం చదవాలి. గృహస్థుగా ఉన్న ప్రతి క్షణాన్ని కూడా రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని, రామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని మన యొక్క గృహస్థ జీవితాన్ని అనేది గడపాలి. ఇప్పుడు రామచంద్రుడు భార్యాభర్తలు వాళ్ళ యొక్క వ్యవహారాన్ని మనం చూసాం. ఇంకొక భార్యాభర్తలు కూడా రామాయణంలో మనకు కనిపిస్తారు. ఏంటి అంటే రావణ మండోదరి. మండోదరి ఎంతో తేజస్విని. ఎప్పుడైతే హనుమ లంకా నగరానికి వెళ్తారో వెతకడానికి, ఒకసారి ఈమె సీతమ్మ అని అనిపించి అంత తేజస్వి పతివ్రత మన మండోదరి దేవి. అయినా సరే అటువంటి మంచి కళ్యాణ గుణములు కలిగిన తల్లిని కూడా పక్కన పెట్టి రావణాసుడు ఎప్పుడూ కూడా ఇతర స్త్రీల పైన వెంపరలాట చూయించాడు. కాబట్టి అటువంటి రావణాసుడు యొక్క స్థితి ఏమైందో, అటువంటి రావణాసుడు యొక్క సాంగత్యంలో ఉండే ప్రజలు, మంత్రులు, స్నేహితులు, పిల్లలు అందరికీ ఏమైందో చూపిస్తుంది మనకి శ్రీమద్ రామాయణం. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పరద్రవ్యే మాతృవత్ పరధారేషు. అందరి యొక్క అందరూ నా భార్య తప్ప, నా భర్త తప్ప మిగతా వాళ్ళందరూ నా యొక్క మాతృమూర్తులు లేదా స్త్రీలకు తండ్రి అనే విషయంతో, ఆ భావనతో మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం కూడా రావణ మండోదరిల యొక్క భార్యాభర్తల యొక్క సంబంధంలో మనం చూడొచ్చు. ఇంకొక సంబంధం కూడా ఉంది. దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకమ్మ వీళ్ళు కూడా భార్యాభర్తలే. సుమిత్ర కౌసల్య కూడా ఎప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించి ఉండేవాళ్ళు. దశరథ మహారాజు కొంచెం ఎక్కువగా కైకమ్మని ప్రేమించేవాడట. అంటే కైకమ్మ యొక్క దుస్సాంగత్యం ఏ సంబంధములోనైనా సరే, ఎప్పుడైతే మనం మంచి వాళ్ళ దగ్గర ఉండకుండా, ఎప్పుడైతే ఎవరైతే వేరే సంబంధముల గురించి మీ అన్నిలా, మీ అత్తగారిలా, లేదా మీ కోడలిలా అని తప్పుగా చెప్పే వాళ్ళ దగ్గర ఎంతసేపు మనం వీళ్ళింట్లో ఏమైంది, పక్కింట్లో ఏమైంది, ఎదురింట్లో ఏమైంది, ఆ వాళ్ళింట్లో ఏమైంది అని ప్రతిసారి చెడుని చెప్పే, అనవసరమైన విషయములు చర్చ చేసే, భాగవతం చెప్తుంది, ఎవరైతే భగవంతుడి విషయములు కాకుండా వేరే విషయాలను చర్చ చేస్తారో అటువంటి మనుషులు ఎటువంటి వాళ్ళంటే చెత్త పైన కాకులు ఎలా అయితే వాలుతాయో ఆ విధంగా పోల్చింది భాగవతం. ఎవరైతే మంచి విషయాలు తప్ప, భగవంతుడి విషయాలు తప్ప మిగితే ఈ లోకంలో జరిగే చెత్త విషయాల గురించి ఆలోచన చేస్తారో, కానీ ఎవరైతే ధర్మం గురించి ఆలోచిస్తారో, ధర్మం గురించి మాట్లాడతారో, భగవత్ కథ గురించి మాట్లాడతారో, భగవంతుడి గురించి మాట్లాడతారో, అప్పుడు చక్కటి జలములలో ఆ జలములను స్వీకరించి హంసలతో పోల్చింది శ్రీమద్ భాగవతం. కాబట్టి మన చేతుల్లో ఉంది. మనం ఒక కాకులం అవుదామా లేదా హంసలం అవుదామా? కాబట్టి ఎప్పుడైతే మనం దుస్సాంగత్యంలో ఉంటామో అటువంటి దుస్సాంగత్యం మన యొక్క సంబంధములు మొత్తంగా నాశనం చేస్తాయి. కాబట్టి కైకమ్మకి ఎంతో ప్రేమ రామచంద్రుడు అంటే ఆ రోజు. కానీ మంతర యొక్క సాంగత్యం, మంతర తన చెప్పిన మాటల్ని తన మనసులోకి తీసుకోవటం వల్ల దశరథ మహారాజుని ఎక్కడైతే వీక్నెస్ అని అంటారు, దశరథ మహారాజు కైకమ్మ అంటే వీక్నెస్ అన్నమాట, దాంతో యూస్ చేసుకొని రామచంద్రుడిని దూరం చేసుకుంది ఆ రోజు కైక. అయితే అప్పుడు సుమంత్రుడు ఒక విషయం చెప్తాడనమాట, అమ్మ నువ్వు కూడా మీ తల్లి లాంటి బుద్ధే నీకు కూడా వచ్చింది అని. ఇది ఒక విచిత్రమైన కథ రామాయణంలో. కైకమ్మ వాళ్ళ నాన్నగారికి ఒక వరం ఉండేదట. ఏంటంట అంటే ఎటువంటి ప్రాణులైనా సరే ఏం మాట్లాడుకుంటున్నాయో వాళ్ళ నాన్నగారికి తెలిసిపోయేదట. అయితే ఒక రోజు వాళ్ళిద్దరూ, కైకమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పడుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళ నాన్న సడన్ గా ఒకసారి నవ్వేశారు. అయితే కైకమ్మ వాళ్ళ అమ్మ అడిగింది,
ఏంటి ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అంటే ఆయన అన్నాడు చెప్పకూడదు. దానికి ఒక వరంతోటి ఉన్న శాపం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఏం విన్నావో ప్రాణుల దగ్గర నుంచి ఎవరికైనా చెప్తే నీ తల బద్దలయ్యి నువ్వు మరణిస్తావు. అయితే ఎలా అడుగుతున్నావమ్మా? నేను చెప్తే నేను మరణిస్తాను నీకు తెలుసు కదా! అంటే వాళ్ళమ్మ అందట "నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ అదేంటో చెప్పు" అందట. కాబట్టి అటువంటి గుణమే నీకు కూడా వచ్చింది అని సుమంత్రుడు కైకతోటి చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క సొంత స్వార్థం కోసం అది భార్యైనా, భర్తైనా సరే ఆలోచిస్తే తమ యొక్క కోరికలను నెరవేర్చించుకోవడానికి ఎటువంటి పనికైనా సిద్ధపడితే మొత్తం చూడండి 14 సంవత్సరాలు అయోధ్యలో ఒక దీపం వెలగలేదట. అయోధ్య నగర వాసులు మొత్తం ఏడుస్తూ ఉన్నారట. ఒక పువ్వు పూయలేదట. వర్షం పడలేదట. ప రామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి వెళ్ళేటప్పుడు గర్భంలో ఉండే శిశువు కూడా ఏడ్చాడట ఆ రోజు. అయోధ్యలో ఉండే చెట్లు మొత్తం రామచంద్రుడు వెళ్ళిపోయే దిశగా వంగిపోయాయట. అలా విహీనంగా మారిపోయిందట అయోధ్య. దశరథ మహారాజు మరణించాడు. భగవంతుడు యొక్క రామచంద్రుడి యొక్క విరహంతో మొత్తం అయోధ్య నగరం అంతా కూడా ఎంతో బాధపడిందట. ఇది ఒకళ్ళ కోరిక కోసం ఎవరైనా వెంపర్లాడి మొండిగా ప్రవర్తిస్తే జరిగే విషయము అని ఈ యొక్క సంబంధము కైకమ్మ దశరథ మహారాజు యొక్క సంబంధం గురించి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇలా ఎన్నో అత్రి అనసూయ యొక్క సంబంధములు, సుగ్రీవ, తార వీళ్ళ యొక్క సంబంధములు కూడా రామచంద్ర మూర్తి యొక్క రామ ఆయనంలో మనం ఎన్నో విషయాలు చర్చ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ 8:15 ఈరోజు అయింది. కాబట్టి ఇక్కడితో కొన్ని మంచి విషయాలు రామాయణంలో తెలుసుకుంటూ మనము ఈరోజు ఇక్కడ ఈ క్షణం ప్రజెంట్ చేసేది ఏదైతే మనం విన్నవిస్తున్నామో అది ఒక నీటి బొట్టంత సమానం. సముద్రంలో నుంచి ఒక నీటి బొట్టంత సమానం మాత్రమే. నీటి బొట్టు కూడా కాదు, నిజంగా ఒక నీటి తుంపర లాంటిది. మనం ఈరోజు చర్చ చేసుకునే అంత రామాయణం అనేది అంత అద్భుతమైన మహాకావ్యం. కాబట్టి దాన్ని చదవండి. వాటి రామాయణం యొక్క చక్కటి శ్రవణం చేయండి వైష్ణవులతో. కాబట్టి అలా చేసినప్పుడు రామచంద్రమూర్తి యొక్క ఆరాధన, రాధాకృష్ణ యొక్క ఆరాధన, శ్రీమద్ భాగవతం యొక్క పఠన శ్రవణ ఎప్పుడైతే చేస్తామో భగవద్గీత నామజపం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశాక్షర నామ్నాం కలికల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. శ్రీల ప్రభుపాదులు వారి యొక్క తండ్రి వాళ్ళ అమ్మగారు శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే నా తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. వాళ్ళెంతో ధర్మాత్ములుగా నన్ను పెంచారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళ నాన్నగారు చక్కగా నేర్పించే వాళ్ళు. రాధా గోవిందుల యొక్క ఆరాధన వాళ్ళ ఇంట్లో, వాళ్ళ నాన్న వైష్ణవులను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి శ్రీల ప్రభుపాదులు వారు అభయ్ చరణ్ గా ఎప్పుడైతే ప్రభుపాదులు వారు ఉన్నారో వాళ్ళతోటి రోజు ఆ వైష్ణవులకి ప్రసాదాన్ని వడ్డించే ఏర్పాటు చేసేవాళ్ళు. జగన్నాథ్ పురికి తీసుకెళ్లే వాళ్ళు. కాబట్టి కృష్ణ బుక్ అని, కృష్ణ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ తెలుగులో కృష్ణుడు దేవాది దేవుడు అనే పుస్తకాన్ని ఎప్పుడైతే రాస్తారో శ్రీల ప్రభుపాదులు వారు దాన్ని వాళ్ళ నాన్నగారికి అంకితం చేశారనమాట. కాబట్టి భార్యాభర్తల యొక్క కర్తవ్యం ఏంటి అంటే చక్కగా వాళ్ళ యొక్క ప్రయోజనం భార్యాభర్తలుగా అవ్వటం ఏంటి అంటే ఇద్దరు కలిసి భగవంతుడి యొక్క ఆరాధన చేయటము, భగవంతుడి యొక్క నామ జపం చేయటము, భగవంతుడి యొక్క భక్తి చేయటము, తద్వారా భగవత్ ప్రసాదంగా లభించిన పిల్లలు భగవంతుడి యొక్క సేవకి సమర్పించటము. అంటే గుడికో ఆలయానికో ఇచ్చేయటం అని కాదు, ధర్మ మార్గంలో పెంచటము అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అది ఒక దాంపత్య జీవితానికి పరిపూర్ణత అనేది కలిగిస్తుంది. మంగళం కౌసలేంద్రస్య రమణీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతారామచంద్ర భగవాన్ కి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ.